ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. ఆశ్చర్యకరునికి నీ సమస్యను చెప్పావా? ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు. కీర్తనలు 136:4. తమ్ముడికి ఏమైందో తెలియదు, కానీ అమ్మ నాన్న మాత్రం ఒక మిరాకిల్ జరిగితే బాగుండు, బాబు బ్రతుకుతాడు అని ఏడవడం చూస్తుంది ఒక చిన్న పాప. అది ఎక్కడ అమ్ముతారో ఎంత అవుతుందో తెలియదు, కానీ దాచుకున్న డబ్బులన్నీ తీసుకుని ఒక ఆసుపత్రి ముందు ఉన్న మందుల షాప్కి వెళ్ళి, అంకుల్ మిరాకిల్ ఉందా అని, ఎంత ఖరీదు అవుతుంది అని అడుగుతుంది. ఏంటమ్మా, ఏం కావాలి, ఎందుకు ఇలా అడుగుతున్నావు అని అడిగితే, ఏదో మిరాకిల్ అంట అంకుల్, అది ఉంటే మా తమ్ముడు బ్రతుకుతాడంట అని ఇంట్లో పరిస్థితి అంతా వివరించి చెప్తుంది. అక్కడ ఉండి అది మొత్తం విన్న డాక్టర్ పాపతో పాటు ఇంటికి వెళ్ళి తన తమ్ముడి పట్ల పాపకి ఉన్న ప్రేమను, ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితులను చూసి ఉచిత వైద్యం చేయించి బాబుని బ్రతికిస్తాడు. ఈరోజు నీవు కూడా బండబారిపోయిన నీ హృదయం మారాలి అని, కష్టాల కొలిమిలో చిక్కుకున్న నీ కుటుంబం గట్టెక్కాలని, విడిచిపెట్టలేకపోతున్న పాప బంధకం నుండి ఎలా బయటపడాలి అని, రాతి వంటి నీ వారి హృదయం ఎలా మారుతుంది అని దిగులు పడుతున్నావా? ఏదైనా అద్భుతం జరిగితే బాగుండు, ఈ సమస్యలు తీరితే బాగుండు అని ఎదురు చూస్తున్నావా? ఏదైనా ఒక అద్భుతం జరిగి నా బిడ్డ పెళ్ళి అయితే బాగుండు అనుకుంటున్నావా? ఏదైనా ఒక అద్భుతం జరిగి నా బిడ్డలు పుడితే బాగుండు అనుకుంటున్నావా? ఏదైనా ఒక అద్భుతం జరిగి నేను అమ్మ నాన్నని పిలిపించుకునే భాగ్యం దొరికితే బాగుండు అనుకుంటున్నావా? ఏదైనా ఒక అద్భుతం జరిగి నాకు ఉద్యోగం వస్తే బాగుండు అనుకుంటున్నావా? ఏదైనా ఒక అద్భుతం జరిగి నా భార్య, నా భర్త, నా బిడ్డలు మారితే బాగుండు అనుకుంటున్నావా? అయితే పాప మిరాకిల్ కోసం వచ్చి ఏ రీతిగా డాక్టర్కి సమస్యను పూర్తిగా అప్పగించిందో అదే రీతిగా నీ సమస్యను పూర్తిగా దేవునికి అప్పగించు. ఎందుకంటే ఆయన ఒక్కడు మాత్రమే ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేయగలవాడు. ఆయన ఒక్కడే మహత్కార్యములు చేయువాడు. ఆయన కృప నిరంతరముండును. కీర్తనలు 136:4. నలువైపులా శత్రు సమూహం దండెత్తి వస్తున్నప్పుడు కేవలం దేవుడు మాత్రమే యెహోషాపాతును తన రాజ్యం అంతటిని రక్షించాడు. కానాను దేశం స్వతంత్రించుకోవడానికి చుట్టూ బలమైన గోడలతో నిర్మించుకున్న ఎరుకో పట్టణం అడ్డుగా ఉన్నప్పుడు స్తుతి చెల్లించి దేవుని వైపు చూసినందుకు గాను దేవుడు ఎరుకో గోడలు కూల్చేశాడు. మరణించిన లాజరును, దెయ్యములు పట్టిన చిన్న బిడ్డలను, రోగాలతో మంచాలు పట్టిన నిరాశ నిస్పృహలతో జీవిస్తున్న మరెందరినో కేవలం ఆశ్చర్యకరమైన యేసయ్య మాత్రమే లేవనెత్తారు, బాగు చేశారు, బ్రతికించారు. కాబట్టి ఏ అద్భుతం కోసం ఈరోజు నువ్వు ఎదురు చూస్తున్నావో హృదయపూర్వకంగా మరి ఒకసారి యేసయ్యకు నీ సమస్యపై అధికారం ఇవ్వు. నీ సమస్య ఏమిటో దేవునికి చెప్పు. వేరే ఏ సెకండ్ థాట్ అనేది లేకుండా, నీ సొంత ప్రయత్నం లేకుండా సంపూర్ణంగా నీ సమస్యను దేవునికి అప్పగించు. ఆయన దాన్ని అద్భుత రీతిగా పరిష్కరిస్తారు. ఈ మాటలు మిమ్మల్ని ధైర్యపరిచినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ అండి.